వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్తో కోళ్లు ఇప్పటికే లక్షల్లో మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫారాల చుట్టూ 10 కిలోమీటర్ల వరకు అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కొన్ని రోజులు చికెన్ తినొద్దని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే బర్డ్ ఫ్లూతో ఇప్పటికే లక్షల్లో కోళ్లన్నీ మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కార్నూలు గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్, అలాగే తణుకు నియోజకవర్గంలో ఉన్న వేల్పూర్ గ్రామానికి చెందిన పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఇప్పటికే పూర్తిగా అయితే మూతపడ్డాయి. మరో పక్క చూసుకుంటే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్లో అయితే అధికారులు ఇప్పటికే పూర్తిగా పర్యవేక్షణలో తీసుకున్నారు. అయితే ఇప్పటికే గత నెల రోజుల నుండి జనవరి 13 నుంచి కూడా అంతు చిక్కని వైరస్గా ఉన్న ఈ వైరస్ అన్నింటినీ కూడా అధికారులు వాటికి కోళ్లకున్న బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసుకుని వీటన్నిటిని ఇప్పటికే పూణే ల్యాబ్కు పంపించడం జరిగింది. అయితే పూణే ల్యాబ్లో వీటిని నిర్ధారించి బర్డ్ ఫ్లూగా అయితే అధికారులు నిర్ధారించారు. అయితే అధికారులు నిర్ధారణప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోళ్లన్నీ కూడా లక్షల్లో మృత్యువాత పడడంతో ఈ కోళ్లన్నింటినీ కూడా ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్ ఉన్నాయో అక్కడే గొయ్యి తీసి ఖననం చేయడం అయితే జరుగుతుంది. అయితే పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా ఈ కోళ్ళు ఎవరు తినకూడదు, కోడి మాంసాన్ని ఎక్కడ కూడా అమ్మకూడదు అనే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరొక చూసుకుంటే కోళ్ల ఫారాల చుట్టూ ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా రెడ్ జోన్ అయితే ప్రకటించడం జరిగింది. సెక్షన్ 144 అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి చూసుకుంటే పూర్తిగా 1,40,00,000 కోడిని 300 మంది రైతులు ప్రతి సంవత్సరం కూడా వాటిని పెంపకం అయితే ఇప్పటికే భారీ నష్టాల్లో కూరుకుపోయామని, కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, అయితే గతంలో 2012, 2020లో ఇలాంటి వైరస్ సోకడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. మళ్ళీ తిరిగి 2025లో ఇలాంటి వైరస్ సోకడం వల్ల అయితే పూర్తిగా ఏదైతే కోళ్ల పెంపకందారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యజమానులందరూ కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయామని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఖచ్చితంగా దీన్ని విపత్తుగా ప్రకటించి మాకైతే సాయం అందించాలని చెప్పి రైతులైతే కోరుకుంటున్నారు. అయితే మరో 2-3 వారాల పాటు కూడా జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా కోడి మాంసాన్ని కానీ కోళ్ళ అమ్మకాలు కానీ జరగకూడదు. ఈ పౌల్ట్రీ ఫారాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్ళు అదేవిధంగా కోడి గుడ్లు కూడా ఏది కూడా ఎగుమతి చేయకూడదని అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జరిగారు. ఏదేమటికి మరో 3-4 వారాల వరకు ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే చికెన్ అమ్మకాలపై అయితే ఖచ్చితంగా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరా సురేష్తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.